అనంతపురం జిల్లా రాయదుర్గంలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. బల్లారి రోడ్లో ఉన్న హరుణ్ బాషా సయ్యద్ జ్యువెలరీ షాప్లో సుమారుగా 2.5 కిలోల వెండిని దోచుకెళ్లారు. 5గురు దొంగలు షాప్ షట్టర్ను ధ్వంసం చేసి జ్యువెలరీ షాపులోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లిన దుండగులు షాపు మొత్తం కలియ తిరిగారు. ఈ దృశ్యాలని కూడా సీసీటీవీలో రికార్డయ్యాయి. ఉదయం షాపుకు వచ్చిన యజమాని తన జ్యువెలరీ షాపు తాళాలు ఎవరో ధ్వంసం చేశారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. బల్లారి రోడ్లో ఉన్న హరుణ్ బాషా సయ్యద్ జ్యువెలరీ షాప్లో సుమారుగా 2.5 కిలోల వెండిని దోచుకెళ్లారు. 5గురు దొంగలు షాపు షట్టర్ను ధ్వంసం చేసి జ్యువెలరీ షాపులోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లిన దుండగులు షాపు మొత్తం కలియ తిరిగారు. ఈ దృశ్యాలని కూడా సీసీటీవీలో రికార్డయ్యాయి. ఉదయం షాపుకు వచ్చిన యజమాని తన జ్యువెలరీ షాపు తాళాలు ఎవరో ధ్వంసం చేశారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ ఫోన్ ద్వారా అందిస్తారు. రవితేజ, గుడ్ ఆఫ్టర్నూన్ శశిరేఖ. ఏదైతే ఈ రోజు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారని చెప్పవచ్చు. రాయదుర్గం పట్టణంలోని బల్లార్ రోడ్ లో ఉన్న హరుణ్ హయద్ బాషా జ్యువెలరీ షాప్ లో 5 మంది దొంగలు అర్ధరాత్రి 3 గంటల సమయంలో షాపు షటర్ మొత్తం కూడా ధ్వంసం చేసి షాపులోకి చొరబడి సుమారుగా 2.5 నుంచి 3 కిలోల వెండిని దోచుకెళ్లినట్లు షాపు యజమాని పేర్కొన్నారు. అయితే యథావిధిగా రోజు వారిగానే ఉదయం షాపుకు వచ్చిన యజమాని తన షాపు మొత్తం కూడా దొంగలు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. అయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో షాపు వద్దకు పోలీసులు వచ్చి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇప్పటికే క్లూస్ టీమ్ తో పాటు 2 సీఏలు కూడా షాపు వద్ద ఉండి దొంగలు ఎలా వచ్చారు అని చెప్పేసి కూడా విచారణ చేపట్టారు. మరోవైపు ఈ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో మొత్తం రికార్డ్ అయ్యాయి. అయితే గతంలో కూడా రాయదుర్గం పట్టణంలో ఇప్పుడు తరచుగా వరుస దొంగతనాలు జరుగుతుండడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. గతంలో కూడా చాలా దొంగతనాలు జరిగినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదైతే ఈ దొంగతనాలు పోలీసులు వెంటనే అరికట్టాలని చెప్పేసి స్థానికులు చెబుతున్నారు. రేఖ, ఓకే, రైట్. థ్యాంక్ యూ రవితేజ. దొంగలు రాత్రి 3 గంటలకు వచ్చినారు. సీసీ కెమెరాలు అంతా కనపడతా ఉంది. ఎంట్రీ 10 నిమిషాలు లోపల వెండి ఐటమ్ అంతా మొత్తం రాష్ట్రంలో ఒకటి తీసుకుపోయినారు. ఈ వెండి సుమారుగా 2.5 కిలోలు ఉంటుంది. సిఎస్ఆర్ 100 కేజీలు ఉంటుంది అందాజుగా. సిఎస్ఆర్ చెప్పులు అంతా చూసుకొని పోయినారు. క్లూస్ టీమ్ వస్తా ఉన్నారని చెప్పినారు సార్. వెయిట్ చేస్తున్నారు. సయ్యద్ హరుణ్ బాషా బల్లారి రోడ్లో షాప్ ఉంది. సయ్యద్ జ్యువెలరీ షాప్ అది. దొంగలు రాత్రి 3 గంటలకు వచ్చినారు. సీసీ కెమెరాలు అంతా కనపడతా ఉంది. ఎంట్రీ 10 నిమిషాలు లోపల వెండి ఐటమ్ అంతా మొత్తం